వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడుకాయ టమాటా కూర చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు అంటే గోరు చిక్కుడుకాయలు కాదు, పెద్ద చిక్కుడుకాయలు. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయల్లోకి టమాటాలు, ఇక 5 టమాటాలు అంటే 1/2 కేజీ ఉంటాయిలే, 5 టమాటాలు, పచ్చిమిరకాయలు ఒక 5, ఒక ఉల్లిపాయ. ఇవి నేను కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. మళ్ళీ నూనె పోస్తున్నా టమాటాను చిక్కుడుకాయ కర్రీ చేయడానికి. గరం మాట్లాడుకోవాలి. ఇక్కడ స్టీల్ బండి వేసరికి పెట్టగానే కాలిపోయేట్టు అవుతుంది. అదే జలస్టీల్ బండి అని కవర్లో. ఇది ఆగాల్సిన పని లేదు, మామూలు కర్రీలోకే కదా. తిరమా వేగింది చాలు, ఈ ఊరకే కర్రీలోకి కాబట్టి. పసుపు, సాల్ట్ ఒక స్పూన్ వేసాను. సరిపోతే సరే, లేదా మళ్ళీ చూసుకొని వేసుకోండి. మంట మీద కొంచెం మగ్గాలి ముక్కలు, అప్పుడు వేస్తా టమాటాలు. ఇప్పుడు వేస్తే ఆ పులుపుకి ముక్కలు ఉడకవు, అందుకని కొంచెం చిన్న మంట మీద మగ్గనిచ్చినాక అప్పుడు వేస్తా టమాటాలు. కొంచెం మొగ్గుది బాగా. ఇగో చిక్కుడుకాయ కొంచెం మగ్గిని, కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాం, స్మెల్ బాగుంటుందని. టమాటాలు వేస్తుంది ఇప్పుడు. మూత పెడితే మగ్గుతుంది. ఇక ఒక 10 నిమిషాలు, ఒక 1/2 గంట మూత పెట్టాము సిమ్లో పెట్టి, మగ్గిపోయింది టమాటాలు. ఇప్పుడు కారమును, చెక్క, లవంగా, ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు కారం వేస్తాను. కారం, మీరు తగ్గించేసుకోండి కారం. మేము ఎక్కువ వేసుకుంటే మాకు సరిపోదని వేసుకుంటాం. మీరు అంత కారం తినని ఉంటారు కదా, అంత వేసుకోవద్దు. 2 స్పూన్లే వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసాను. చెక్కాలండి పొడి. ఇది చెక్క, లవంగాయలు, ధనియాల పొడి బాగుంటుంది వేసుకుంటే ఈ కూరలో.
ఇలాగే సిమ్లో పెట్టి ఉడిపించుకొని వాటర్ పోసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ గ్రేవీ కావాలనుకుంటే ఇది ఒక గ్లాస్ వాటర్ చాలు, ఒక గ్లాస్ వాటర్ చాలు. వద్దనుకున్నా కూడా ఏం పర్వాలేదు, అట్నే సిమ్లో పెట్టుకుని ఉడికిపోయినాయి. ఇప్పుడు కూడా ముక్కలు కొంచెం గ్రేవీ కావాలని మేము అట్ట పోసుకున్నాం. నీళ్ళు పోసుకోపోయినా బాగుంటుంది. ఉప్పు ఇప్పుడు చూసుకోండి, చాలకపోతే వేసుకోండి. ఇది నేను ఇంకో 10 నిమిషాలు చేసి ఆపేస్తా. మామూలుగా గ్రేవీ కోసమే ఈ గ్లాస్ నీళ్ళు, లేకపోతే అక్కర్లేదు, బాగా ఉడికిపోయింది ముక్కలు. అట్లా కూడా తినొచ్చు, కానీ గ్రేవీ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ వాటర్ పోసుకోవాలి. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయిపోయింది, ఇంకా ఆపేసాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను కదా, ఇప్పుడు అది తింటున్నాను. నేను తినేది కొర్రలు, దాంట్లో తింటున్నాను. ఇదిగోండి, చాలా బాగుంది చిక్కుడుకాయ టమాటా. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.